హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. కనికట్టు కుట్ర, పచ్చపన్నాగమే విశాఖ కంటైనర్లో డ్రగ్స్ లేవని ప్రకటించిన సిబిఐ. ఎన్నికల్లో ఓటర్లను మోసగించేందుకు టీడీపీ అండ్ కో దుష్ప్రచారం. బ్రెజిల్ నుంచి విశాఖ వచ్చిన నౌకల్లో డ్రగ్స్ ఉన్నాయని గగ్గోలు. రాష్ట్రం డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని ఎల్లో మీడియా రాద్ధాంతం. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు తప్పుడు కథనాలు. ఇప్పుడు ఆ నౌకలో డ్రగ్స్ లేవంటూ సిబిఐ ప్రకటన. దీంతో తేలిపోయిన పచ్చకుట్ర. భూముల రీసర్వే పైన అప్పట్లో విషయం చిమ్మిన టీడీపీ ప్రజల భూములు కబ్జా చేస్తారంటూ ఉదరగొట్టిన ఎల్లో గ్యాంగ్ ఇప్పుడు మాట మార్చి రీసర్వే కొనసాగిస్తామన్న సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందని దుష్ప్రచారం. అప్పుడే అప్పుల వృద్ధి తక్కువ అని తెలిపిన ఆర్థిక శాఖ ఇలా నెలకు అబద్ధానికి రెక్కలు కట్టి దుష్ప్రచారం. తిరుమల లడ్డు, విజయవాడ వరదలు, ఆదాని, కాకినాడ పోర్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అని పచ్చ ముఠ అని చెప్పి ఒక వార్త ఇచ్చింది సాక్షి పేపర్. ఇది ఒక కనుకట్టి కుట్ర, పచ్చపన్నాగం అని. వాస్తవంగా ఇది చూస్తే 2024 మార్చిలో అంటే ఎన్నికలకు ముందు బ్రెజిల్ నుంచి ఒక 25,000 టన్నుల ఒక డ్రై ఈస్ట్ వచ్చింది. డ్రై ఈస్ట్లో డ్రగ్స్ కలిసి ఉన్నాయి. ఆ డ్రగ్స్ కలిసిన దాని వెనక, డ్రగ్స్ దాని వెనక, స్మగ్లింగ్ వెనక వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని పెద్ద ఎత్తున టీడీపీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి భజన చేసే మెయిన్ స్ట్రీమ్ మీడియా, పత్రికలు అసలు పేజీలకు పేజీలు రాసినాయి. మామూలుగా రాయలే. అయిపోయి మొత్తం అసలు ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మాయం చేసిండు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డ్రగ్స్కి అడ్డాగా మారింది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. స్వయంగా 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్కి అడ్డాగా మారింది, జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ అడ్డాగా చేసిండు అన్నాడు. కరెక్ట్గా 6 నెలల క్రితం. అంటే 6 నెలలు అంటే 3వ నెల, మార్చి నెలలో, ఇప్పుడు 12 కదా, ఒక 9 నెలల క్రితం. లేదు అది దాంట్లో దగ్గుబాటి పురంధరేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు బంధువులు ఉన్నారు, దాంట్లో పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళకి. ఒకవేళ డ్రగ్స్ ఉన్నాయా లేవో తెలియదు కానీ ఉంటే గింటే అసలు వాళ్ళదా ఆ సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ అనేది అని చెప్పి వీళ్ళు చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ అయినాయి, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నడిచింది. అప్పటికే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఈ పోర్టులు, ఎగుమతులు, దిగుమతుల వ్యవహారం అక్కడే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో. మీరు దేనికైనా రెడీ అని జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. అయ్యాలి సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్లో ఇవ్వాలి, మీరు భాగస్వామ్యం ఉన్నారు అని చెప్తే కూడా లేదు నీదే అని చెప్పి పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. అసలు రాష్ట్రాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చిండి అన్నారు. మరి డ్రగ్స్ అడ్డాగా మారిన రాష్ట్రం ఇవాళ పోయిందా? ఇవాళ లేవు ఆ డ్రగ్స్గా మొత్తం తుడిచేశారా మీరు రాగానే? ఇట్లా తప్పుడు ప్రచారం చేశారు అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ కావచ్చు, భూ సర్వే కావచ్చు, విజయవాడ వరదలు కావచ్చు, కల్తీ లడ్డు కావచ్చు. ఏది ప్రభుత్వంలోకి రాకముందు ఇట్లాంటివి చేశారు, ప్రభుత్వంలోకి వచ్చాక కూడా చేస్తారు. గమ్మత్తు ఏంటంటే ప్రభుత్వంలోకి రాకముందు ఇట్లాంటివి చాలా చేశారు. అసలు విద్యా వ్యవస్థ నాశనం అయింది, శ్రీలంక చేసిండు, అప్పులు పాలైంది, రాష్ట్రం అధోగతి అయింది, నాడు నేడుతోని మొత్తం కాజేసిండు. ఇట్లా వాలంటరీ వ్యవస్థ వల్ల ఒక 30,000 40,000 మహిళలు అదృశ్యమయ్యారు. ఇట్లా రకరకాలుగా ఏది చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన మీడియా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రచారం, తప్పుడు ప్రచారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే ప్రచారం చేస్తారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే జగన్మోహన్ రెడ్డి అంటారు, బుడమేరులో వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి అంటారు, లేదంటే బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి అంటారు, కల్తీ లడ్డూకి జగన్మోహన్ రెడ్డి అంటారు, జూలైలో జరిగిన కల్తీ లడ్డూకి. ఇట్లా మొత్తానికి అసలు ప్రజలకి ఏం హామీలు ఇచ్చినా, ఏం చేయాలనేది వదిలిపెట్టి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయడానికి, జగన్మోహన్ రెడ్డి పైన విషం కక్కటానికి ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ మీడియా. ఎందుకు దీని వెనకున్న రీజన్ ఏంటి అని ఆలోచన చేస్తే, అంటే కొంత చర్చ బయట జరిగేది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో 2019లో వచ్చిన తర్వాత కొన్ని హిస్టారికల్ డెసిషన్స్ తీసుకుంటూ విప్లవాత్మకమైన మార్పులు చేసిండు. అది నాడు నేడుతోని విద్యా వ్యవస్థలో కావచ్చు, కొన్ని లక్షల మందికి, కొన్ని లక్షల అకౌంట్లలో 2,61,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద, అది విద్యాకానకు కావచ్చు, నేతన్న హస్తం కావచ్చు, రకరకాల రైతు నేస్తం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, రకరకాల పేరుతో పేదల అకౌంట్లోకి, ప్రజల అకౌంట్లలోకి ప్రభుత్వ సొమ్ముని వేసిండు.
మొట్టమొదటిసారి 75 సంవత్సరాల స్వతంత్ర జీవితంలో డీసెంట్రలైజేషన్ చేసిండు రాష్ట్రంలో. గ్రామ సచివాలయాన్ని గ్రామ వాలంటీర్లు పెట్టి వాళ్ళతోని ప్రజల కాళ్ళ దగ్గరకే పరిపాలన తీసిపోయిండు. ప్రజల ఇంటి దగ్గరకే పరిపాలన పోయింది, ప్రభుత్వం పోయింది. ఇది ఒక హిస్టరీ. ఈ హిస్టరీ వల్ల దీనివల్ల ఏమైందంటే అట్టడుగు వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, అట్టడుగు వర్గాలు, పేదరికంలో ఉన్న ప్రజలు, మెజారిటీ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టి చూసుకున్నారు. ఇక ఇప్పుడు ఆ గుండెల్లోంచి చెరిపేయాలనే ఒక ప్రయత్నానికి రకరకాలుగా చేశారు. ఎలక్షన్ ముందు చేసిన కొన్ని ప్రయత్నాలు ఫలితం ఇచ్చినాయి. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇట్లాంటి అప్పులైనవి అని కావచ్చు, మొత్తం సర్వనాశనం చేసిండని కావచ్చు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అయితే తీవ్రమైన ప్రభావం చూసింది. మీ భూములు గుంజుకుంటే అయిపోయింది అన్నారు. రీసర్వే చేస్తాడు, మీ భూములు గుంజుకోవడానికే సర్వే చేస్తున్నారు. ఇవాళ మీరు చేస్తుంది అది. విశాఖ ఇప్పుడు ఆ బ్రెజిల్ నుంచి వచ్చిన దాంట్లో మొత్తం డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ని దింపింది ఆయన, మొత్తం రాష్ట్రాన్ని డ్రగ్స్ మాయం చేస్తున్నాడు. ఇవాళ సిబిఐని ఆయన ప్రకటించింది, దాంట్లో డ్రగ్స్ లేవు, మనలు లేవు, అది డ్రై ఈస్ట్ అని. ఇప్పుడు ఏం చెప్పాలా, ఏం చెప్తారు? సోకాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలు రాసిన వార్తలకి ఏం సమానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు మొత్తం డ్రగ్స్కి అడ్డా చేసిండు, దాంట్లో ఉన్నాయి డ్రగ్సే అని చెప్పిండు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండు, ఏం చెప్తారు? అంటే కుర్చీ ఎక్కటం కోసం, ముఖ్యమంత్రి కావటం కోసం, పవర్లోకి రావటం కోసం ఎన్ని అబద్ధాలు ఆడాలనో అన్ని అబద్ధాలు ఆడతారా? అంటే మీరు కుర్చీ కోసం ఇన్ని అబద్ధాలు ఆడిన వాళ్ళు ప్రజల్ని ముంచడానికి ఎన్నైనా అబద్ధాలు ఆడతారుగా, ప్రజలను మోసం చేయడానికి ఎన్నైనా అబద్ధాలు ఆడతారుగా అనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ అబద్ధాలు ఆడే కదా ఇలా అమ్మ ఒడి అనే పేరుతో ఉన్నదాన్ని తల్లికి ఏదో వందనమా ఏదో పెట్టారు, ఇంతవరకు లేదు. రైతు నేస్తం అన్నారు, ఇంతవరకు లేదు. రైతు భరోసా, విద్యా కానుక లేదు, విద్యా దీవెన లేదు, ఇవన్నీ ఎడిపోయినాయి. మళ్ళీ నిన్న పోయి నేను విప్లవాత్మకమైన మార్పులు తేబోతున్నా, చరిత్రలో చదువు ఏది, విద్యలో సంస్కరణలు, ఏం సంస్కరణలు? నారాయణ శ్రీ చైతన్యాన్ని బాగు చేసే సంస్కరణల అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఆయన కనికట్టు పచ్చకుట్ర పన్నాగమే, ఇది వాస్తవ పన్నాగమే. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది, దాంట్లో ఏం డ్రగ్స్ లేవని. మరి ఆ రోజు రాసిన ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పేపర్లు, మేమే జర్నలిజం అంటే అనే పేపర్లు పేజీలకు పేజీలు రాశారు. డ్రగ్స్ దందా చేస్తుంటే డ్రగ్స్ పైన ఏం చెప్తారు ఇవాళ సమాధానం? అదే విషయం సెక్కి పైన కూడా రాస్తాను. దేంట్లో కూడా అబద్ధపు ఫేక్ న్యూస్, ఫేక్ ప్రచారం ఎన్ని రోజులు చేస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు కదా అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ చెప్తున్నది. చదువుల విప్లవానికి తూట్లు, సర్కార్ ప్రచారం పాటలు, మెగా పేరెంట్స్ టీచర్సా మీటింగు అంటూ మెగా దగా, తల్లికి వందనం అంటూ ఊరూరా కొట్టి ఇప్పుడు కిమ్మాన నేతలు ఒక్కొక్కరికి 20,000, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని హామీ. గత ప్రభుత్వంలో పాఠశాల తెరిచి తొలి రోజే విద్యా కానుక అందజేత, ఇప్పుడు 6 నెలలు గడిచిన అరకొరగా పంపిణీ. ఇది పరిస్థితి. చదువుల విప్లవానికి తూట్లు. వాస్తవంగా చదువుల విప్లవంలో జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చాక నాడు నేడు ప్రోగ్రాంతో ఇంటరాక్టివ్ ప్యానల్ మోడ్సు, ఆన్లైన్ బైజూస్ కంటెంటు, ఐబీ సిలబస్సు, టోఫెల్, సిబిఎస్ఈ సిలబస్సు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఒక రకంగా స్ట్రెంగ్తన్ చేస్తాడు. అప్పుడప్పుడే స్కూల్స్లో మౌలిక వసతులు కల్పించడం, ఒక ప్రైవేట్ స్కూల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిండు. ఒక ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్స్లో ఏ రకమైన వస్తువులు ఉంటాయో ఆ రకం వస్తువులు కల్పించడానికి ఒక ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంతో ప్రభుత్వ స్కూల్లో స్ట్రెంత్ పెరిగింది. నారాయణ శ్రీ చైతన్య సంస్థలు చాలా బ్రాంచ్లు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకి చేయూతనిచ్చిండు. అంటే స్కూల్కి పంపించే పేరెంట్స్కి పుస్తకాలు కొనే పని లేదు, యూనిఫామ్ కొనే పని లేదు, షూస్ కొనే పని లేదు, అన్నీ కూడా ప్రభుత్వం అందించింది. విద్యా దీవెన అని, విద్యా కానుక అని, తల్లికి వందనం అని, ఇట్లా అమ్మఒడి అని, ఇట్లా కార్యక్రమాలతో. మరి అవన్నీ ఇవాళ కనుమరుగైనాయి, అవి లేవు. ఇవాళ షూస్ లేవు, యూనిఫామ్ లేదు, విద్యా దీవెన లేదు, విద్యా కానుక లేదు, అమ్మఒడి లేదు. అమ్మఒడిని పేరు మార్చారు కానీ డబ్బు లేదు. మరి ఏది విప్లవం అంటారు? దేన్ని విప్లవం అంటారు? పేద ప్రజలు ఎవరైతే అంటారో రెక్కాడితే డొక్కాడిన ప్రజలకి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కల్పించి, పిల్లలు చదువుకునే ప్రోత్సాహం ఇచ్చి, పిల్లల్ని చదువుకే పంపించి ఎట్లాంటి పనులకు పంపకుండా చేయాలంటే పేరెంట్స్కి ప్రోత్సాహం ఇవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి చేసిండు. నేను వచ్చి తల్లికి వందనాన్ని తీసేస్తా, అమ్మఒడి పేరుతో ఉన్న తల్లికి వందనాన్ని తీసేస్తా, విద్యా దీవెన లేదు, విద్యా కానుక లేదు, ఇదే విప్లవం. ఈ విప్లవం వల్ల నా క్యాబినెట్లో ఉన్న నారాయణ విద్యా సంస్థలు బాగుపడాలనే విప్లవం. ఏం విప్లవం ఇది అనేది ఇవాళ పేరెంట్స్కి అర్థం కాక చర్చించుకుంటున్నారు. ఎట్లాంటి విప్లవం ఇది? విప్లవం అంటే ఎట్లుండాలి? ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, సిబిఎస్ఈ సిలబస్ పెట్టాలి, ఇంటర్నేషనల్ స్థాయిలో సిలబస్ పెట్టాలి, దానికి తగ్గ ఫ్యాకల్టీని పెట్టాలి. ఇది లేదు.
ఇది లేకుండా వచ్చేవాడిని అన్నట్టు ఆపించి వెన్నుపోటు పొడిచి మోసం చేసే కార్యక్రమాన్ని ఎట్లా విప్లవం అంటారు అనేది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. టీచర్స్ పేరెంట్ మీటింగ్ పెడితే అయిపోయినట్టేనగా. చేయాల్సింది టీచర్ పేరెంట్ మీటింగ్ కాదు. మౌలిక వసతులు కల్పించాలి, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలి, ప్రైవేట్ విద్యా సంస్థలకు కట్టడి చేయాలి, ప్రైవేటు దందాన్ని కట్టడి చేయాలి. అప్పుడు దాన్ని విప్లవం అంటారు, దాన్ని సమూలమైన సంస్కరణలు అంటారు. మీరు ప్రైవేట్ విద్యా సంస్థలు దోపిడీని అట్టే కొనసాగిస్తారు, లక్షల రూపాయల ఫీజులు వాళ్ళు వసూలు చేస్తూనే ఉన్నారు. మీరు ఇవాళ వచ్చి నేను మొత్తం సమీక్ష అయింది, సంస్కరణలు చేయాలి. ఏం సంస్కరణలు? ఇవాళ మీరు నిజంగానే సంస్కరణలు చేయాలంటే మెజారిటీ పిల్లలు రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో నారాయణ శ్రీ చైతన్యలో చదువుతున్నారు. ఆ ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ని కట్టడి చేయండి, వాళ్ళ ఫీజులను కట్టడి చేయండి. చేస్తారా? ఆ దమ్ము ధైర్యం ఉన్నాయా, గట్స్ ఉన్నాయా? ఉండవు. మీరు ఏ కాడికి ప్రభుత్వ స్కూల్కి ఒక రోజు వచ్చి ఇది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు ఇక అయిపోయాక అద్భుతాలు జరిగినాయంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒకరోజు పెట్టి ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి ఆడాడ స్కూళ్ళలో పార్టిసిపేట్ చేస్తే మార్పులు రావు. దాన్ని సంస్కరణలు అనరు. సంస్కరణలు అంటే పిల్లలకి చదువుకోవటానికి ప్రోత్సాహం ఇవ్వాలి, పేరెంట్స్కి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇంగ్లీష్లో నేర్పించాలి, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళడంతో పాటు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చదివే పిల్లలకి ఫీజులు కట్టడి చేయాలి, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు దోపిడీని కట్టడి చేయాలి. అది చేయరు. ప్రభుత్వ స్కూల్ విజిటింగ్ లేక వచ్చి ఫోటోలు దిగి వీడియోలు తీసి అయిపోయి మేము మొత్తం అద్భుతాలు చేస్తాం అంటే అద్భుతాలు కావు, మన్ను లేదు. ఇదంతా ఒక ప్రచారానికే పనికి వస్తుంది. ఏముండదు, ప్రచారం తప్ప ఏముంటుంది? వాస్తవమే కదా. ఇది నిన్న ఒక ప్రచారానికి తెరలేపారు, అయిపోయి ఏదో అవుతుందని. ఏముండదు, ఇది ఫోటోలు వీడియోలు ఒక 2 రోజులు ఉంటుంది, తర్వాత దీన్ని మర్చిపోతారు. ఈ సంస్కరణలు కావు, ఈ సంస్కరణలతోనే పేద ప్రజలకు ఫలితాలు రావు, ఈ సంస్కరణలతోనే ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీకి అడ్డుకట్టబడదు, ఇంకెక్కువ చేస్తారు. ఇది ఒక వార్త. ఇక ఏనేమో నేను విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేస్తా అంటే కింద విద్యా వ్యవస్థలో సమూల మార్పులని చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. ఏటా డిసెంబర్ 7న మెగా ఈవెంటు నిర్వహిస్తారట. ఈ ఈవెంట్లతో కావు, ఉట్టిదే ఇదంతా. ఈడ కింద సబ్జెక్ట్ టీచర్ లేకుండా తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారంటూ అల్లూరు సీతారామరాజు జిల్లా అట కూనవరం గురుకుల పాఠశాల వద్ద రోడ్డుపై ధర్నా చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. ఇది టీచర్లు లేరురా నాయన, మాకు సబ్జెక్ట్ చెప్పేటోడు, సబ్జెక్టు చెప్పే టీచర్ లేకుండా మాకు పిల్లలకి ఎట చదువు వస్తుంది? మీరు అక్కడ కూర్చొని ఫోటోలు దిగి బాపట్లలోనో ఇంకో దగ్గర తిరుపతిలోనో ఆడొక ఆయన ఏడొక ఆయన ఫోటోలు దిగితే కాదు ఇది. అసలు సబ్జెక్ట్ చెప్పే టీచర్ని పెట్టండి ఫస్ట్. నీ సమూలమైన మార్పులు, విప్లవాలు, సంస్కరణ తర్వాత అది. ప్రతి స్కూల్లో సబ్జెక్ట్ చెప్పడానికి టీచరే లేడు. ఇక నేను మార్పులు తెస్తా, సంస్కరణలు తెస్తా అంటే ఏడైద్దని రోడ్డు మీదకి ఎక్కారు పిల్లలు, తల్లిదండ్రులు. ఇది పరిస్థితి. ఇవన్నీ ప్రచారానికి, మీటింగులకి, పేపర్లో రాయడానికి పనికొస్తాయి తప్ప నిజంగా కమిట్మెంట్ ఉంటే ఇవాళ నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థలు అనేక అక్రమాలు చేస్తున్నాయి. ఒక నెంబర్ గుర్తింపుతోనే అనేక బ్రాంచీలు నడుపుతున్నాయి. వాళ్ళని నిజంగానే మీరు కట్టడి చేయాలంటే వాళ్ళ హాస్టల్లోకి, వాళ్ళ క్లాస్ రూములలోకి పోతే ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు, అసలు ఎంత దోపిడీ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. తెలంగాణలో మహిళా కమిషన్ చైర్మన్ ఆమె పోయి చాలా స్కూల్లో పర్యటించింది, నేరేళ్ల శారద గారు. అసలు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు ఉన్నాయి. బాత్రూములలో ఉంటున్నారు పిల్లలు, బాత్రూమ్ లెక్క ఉంది కదా, ఆ స్మెల్, వాసన, వర్షాలు కురవటం, దోమలు, ఇక అట్లే ఉంది. ఈ నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థలకి అట్లాంటి వాటిని మీరు కట్టడి చేస్తే, అట్లాంటి వాటిని సీజ్ చేసి వాళ్ళని ముక్కుతాడేసి బయటికి గుంజితే అప్పుడు మీరు సంస్కరించినట్టు. రేషన్ కోసం పడిగాపులట. ఇది చూడు, మొత్తం లైన్లో మొత్తం అవి పెట్టారు, కవర్లు, సంచులు పెట్టారు. ఇది ఎక్కడ కథ? రేషన్ బియ్యం జగన్మోహన్ రెడ్డి ఉంటే వెహికల్స్ పెట్టిండు, మొబైల్ వ్యాన్స్ లాంటివి పెట్టి ఇంటింటికి వచ్చి వాళ్ళే ఇచ్చుకుంటూ పోయేది. ఇలా లైన్ కట్టారు. ప్రజలకు రేషన్ పడిగాపులు మళ్ళీ మొదలయ్యాయి. చౌక డిపోల వద్ద తెల్లవారుజాము నుంచే క్యూలు దర్శనమిస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కేతిరెడ్డి కాలనీలో లబ్ధిదారులు గంటల తరబడి ఎండలో నిల్చోలేక ఇలా సంచులను క్యూలో పెట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో తమ ఇళ్ల వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవస్థలు పడుతున్నామని లబ్ధిదారులు వాపోయారు. ఇది ఒక విధంగా ఏంటంటే రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతున్నాయి కాకినాడ పోర్టు నుంచి అన్నీ. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోయి హడావుడిగా, అంతకుముందు వాళ్ళ పార్టీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పోయిండు, ఏదో హడావుడి చేసిండు. ఆయన పోయి సీజ్ ద షిప్ అన్నాడు.
మరి ఆ షిప్ని సీజ్ చేయాలంటే ఏం ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఇదంతా ఉంటుంది. ఉట్టినే ఉంటుంది షిప్ని సీజ్ చేయడం అంటే. అది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ చేసేవాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకునే దాన్ని నువ్వు సీజ్ ద షిప్ అంటే ఇక్కడ ముఖ్యమైన డిప్యూటీ సీఎం మీరు, మొత్తం ప్రపంచానికి కాదు. మరి కొంత అవగాహన లేకనే సీజ్ ద షిప్ అన్నాడు, అది పెద్ద ట్రోల్ అయింది. ఇలా అదే పేద ప్రజలు తినటానికి ఈ చౌక డిపోలకు వచ్చి కొనుక్కునే రేషన్ కోసం గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి తీసిపోయి పంపిణీ చేయించేది. ఇలా అక్కడ రేషన్ దుకాణాలలో ఇస్తే లైన్ కట్టారు. అసలు తెలుగుదేశం పార్టీని భజన చేసే మీడియా ఏం చేస్తుందంటే అసలు రేషన్ బియ్యం అనే స్కీమ్నే ఎత్తేయాలన్నట్టు ఒక ఇంటర్ప్రిటేషన్ క్రియేట్ చేశారు. రేషన్ షాపుల నుంచి చౌక ధరల డిపో నుంచి పేద ప్రజలకు రేషన్ కార్డు పైన ఇచ్చే సరుకులు మొత్తం ఎత్తేయాలి, దీంట్లో స్మగ్లింగ్ జరుగుతుంది కాబట్టి అని ఒక పేద ప్రజల కడుపు కొట్టే ఒక ప్లాన్ చేస్తున్నారు, ప్రచారం చేస్తారు. ఇప్పుడు ఈడ ఇంతమంది పేదోళ్ళు ఉన్నారు, లైన్లు కట్టి ఉన్నారు పాపం. అంటే వాళ్ళు అవసరానికి అమ్ముకోవడానికి కాదుగా, అమ్ముకునే వాళ్ళు లైన్లు కట్టడు, మొత్తం స్మగ్లింగే అవుతుంది 100% అన్నట్టు క్రియేట్ చేశారు. మరి వీళ్ళేంది ఇప్పుడు తినటానికి గింజలు లేక వెయిట్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది బియ్యం. ఇగో ఇట్లాంటి పేద ప్రజల కోసం ఉన్న ఈ పీడిఎస్ సిస్టాన్ని ఎత్తేసే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు భజన చేసే పత్రికలు చేస్తున్నాయని అనుమానం వస్తుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇక అసలు ఆ స్కీమే మంచిది కాదు, ఎత్తేసి వాళ్ళకి 10వ పరకు పైసలు ఇచ్చేసి వాళ్ళే కొనుక్కుంటారంటే ఇవాళ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10వ పరకు ఇస్తారు, దాని తర్వాత ఇక డబ్బులు కూడా ఇయ్యరు. మొత్తం స్కీమ్ని ఎత్తేసే కార్యక్రమానికి ఒక పునాది పడ్డది. అదే ఈ కాకినాడ పోర్టు సీజింగు, సిట్టు, ఈ వ్యవస్థ అంతా అదే. ఈ సిట్ వేయటం కానీ ఆడ స్మగ్లింగ్ జరుగుతుందని ఇదంతా ప్రచారం ఎక్కువ చేయటం కానీ జరిగితే జరిగి ఉండొచ్చు, దాన్ని కంట్రోల్ చేయండి, వాళ్ళకి సన్న బియ్యం వేయండి, తినే బియ్యం వేయండి, అమ్ముకోకుండా ఉంటారు. ఇక దాన్ని ఏదో సెలవుల పాలవలు చేసి ఇక అందులో ప్రపంచంలో ఎక్కడ జరిగినట్టు పెద్ద క్రియేట్ చేసి పేద ప్రజలకు ఇచ్చే ఈ బియ్యం ద్వారా పేద ప్రజలు పొట్టగొట్టే కార్యక్రమం చేయబోతున్నారు. అది లీక్ కూడా ఇచ్చారు. ఇక డైరెక్ట్గా 42 రూపాయలు పెట్టి కొంటున్నాం కదా, అదే అకౌంట్లో వేద్దాం ప్రజలకని ఒకేడు 2 ఏళ్ళు వేస్తారు, తర్వాత అది ఉండదు, మొత్తాన్ని స్కీమ్ని ఎత్తేసే కార్యక్రమం చేస్తారు. ఇక ఈ పడిగాపుల కథ అదే. సర్కారు మొండి మనసు మారాలి, భద్రత కోసం మహిళలు రోడ్లు ఎక్కారట. ఇది ఒక వార్త. తప్పుడు ఛానల్లో పై కేసులు వేస్తా, నాపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలిగించిన టీవీ5, ఏబిఎన్, మహా టీవీ సహా మరికొన్ని ఛానళ్లపై పరువు నష్టం కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నా. వాస్తవాలను కప్పిస్తూ నాతో పాటు రవివర్మపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్లను చట్ట ప్రకారం ఎదుర్కొంటా అని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెబుతారు. తప్పుడు ఛానళ్లపై కేసులు పెడతారట. అంటే తప్పుడు ఛానల్ అంటే ఆయన దృష్టిలో టీవీ5, ఏబిఎన్, మహా టీవీ సహా ఇంకా కొన్ని ఛానళ్ళు, పేపర్లు ఉన్నాయట. వాళ్ళపైన పరువు నష్టం దావా వేస్తారట, నా పైన తప్పుడు ప్రచారం చేస్తానని అంటున్నాను. సరే, అది ఏ టీవీ అని ఏ మీడియా అని వ్యక్తిగతం దాడి కరెక్ట్ కాదు. ఈ రామ్ గోపాల్ వర్మ గారు కూడా మా పైన వ్యక్తిగతమైన దాడి చేసిందని కొన్ని కుటుంబాలు, ఈ రాజకీయ కుటుంబాలు, చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళు వాళ్ళపైన కొన్ని వ్యక్తిగతమైన కామెంట్ చేసి సోషల్ మీడియాలో అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈయనేమంటాడు, నా పరువు తీసే కార్యక్రమం మెయిన్ స్ట్రీమ్ మీడియా కొంత చేసింది, వాళ్ళపైన కేసు వేస్తా అంటాడు. ఏది ఏమైనప్పటికీ అంటే సమాజంలో ఉన్న వ్యక్తి, అంటే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు వీళ్ళు. ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు కొంచెం సమయాన్ని పాటించాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. అది రామ్ గోపాల్ వర్మనా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, XYZ ఎవరైనా కావచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, టీవీ5, లేకపోతే ఈనాడు టీవీ ఛానళ్ళు, ఈనాడు పేపరు ఛానల్స్ లాంటివి సమయాన్ని పాటించాలి. మీ కక్షలన్నీ, మీ వ్యక్తిగత ద్వేషాలన్నీ, విద్వేషాలన్నీ, కుల ఘర్షణలన్నీ తీసుకొచ్చి మీరు జర్నలిజం రూపంలో బయటికి తీస్తే ఇగో ఇవే జరుగుతాయి. సమాజంలో ఒక సంఘర్షణ స్టార్ట్ అయింది. అది ఆ కంట్రోలింగ్ ఉండాలి. అది లేదు, మొత్తానికైతే తప్పుడు ఛానల్ పైన కేసులు వేస్తారట రామ్ గోపాల్ వర్మ. ఇది ఒక వార్త. ఆర్మీ శిక్షణ పేరుతో ఆకృత్యాలు చేసినట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో నిందితుడు బస్వ వెంకటనారాయణ. శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్, నిరవకుడి దాష్టికం, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అరాచకాలు, వైరుతో విద్యార్థిని చితకబాదుతూ హింసించిన వీడియో వెలుగులోకి. అసభ్య పదజాలంతో నోటికొచ్చినట్టు దూషణ పర్వం, పోలీసుల విచారణలో పాత భాగవతాలు బట్టబయలు, అనుమతులు లేకుండా ఆర్మీ లోగోలు, జెండాల వినియోగం. కేంద్ర మంత్రి రామ్మోహన్తోను సాన్నిహిత్యం, వీడియో ఆధారంగా పోలీసుల విచారణ, అరెస్టు. వీడు బస్వన వెంకటనారాయణ. మరి ఈడేమి ఆర్మీ శిక్షణ ఇస్తాడో మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయినాయి ఆ వీడియో. పాపం వైరుతో కొడతాడు వాడు, మనిషా మృగం అనిపించింది.
ఒక మనిషిని కొట్టినట్టు కొట్టలే, పశువులను కొట్టినట్టు కొట్టిండు. మొత్తుకుంటున్నారు వాళ్ళు పాపం. ఓ ఓ అని మొత్తుకుంటున్నారు. తట్టుకోలేక దెబ్బలకు. వైరు కదా మామూలు చురుకు తగిలితే. వాడు ఆర్మీ శిక్షణ అట బస్వా వెంకటనారాయణ. వాడు పేరుకి ఆ ఆర్మీకి ఏమైనా సంబంధం ఉందా? ఆర్మీ శిక్షణ ఇప్పిద్దాని ఒక్కొక్కళ్ళ దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు తీసుకొని శిక్షణ ఇప్పించి జాబ్ కూడా ఇప్పించే బాధ్యత నాదని డబ్బులు దొబ్బేసి వాళ్ళు నిలదీస్తే కొట్టిండట. ఆ కొట్టిన వీడియో ఎప్పటిదో మొన్న బయటపడది. ఇక ఈ మహానుభావుడు మళ్ళీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రితో సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయట. సరే సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయా లేదంటే ఆయన పబ్లిక్ లీడర్ కాబట్టి రకరకాల వాళ్ళు పోతారు, ఫోటోలు దిగుతారు, అది వేరే విషయం అనుకోండి. సరే ఆయనతో ఏం సంబంధం ఉన్నది పక్కన పెడితే, వాడు ఒక ఆర్మీ కోచింగ్ సెంటర్ అంటే ఎంత డిసిప్లిన్ ఉండాలి, ఎంత విలువలతో కూడి ఉండాలి. ఈ ఈ దుర్మార్గుడు వాళ్ళకి ఆర్మీ కౌన్సిలింగ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళు ఆర్మీలోకి పంపిస్తే ఇక ఆర్మీ ఉంటుందా? ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాడిని పోలీసులు అరెస్ట్ చేశారట. ఇప్పుడు లోపట ఉన్నాడు. కక్ష సాధింపులతో పోర్టు ప్రతిష్టకు భంగం కలిగింది, రాజకీయంగా దెబ్బతీసేందుకే మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి. ఎగుమతులు తరలిపోకుండా చూడండి. వాస్తవం కూడా ఇది. సరే అది ఏమన్నా ఉండొచ్చు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి అని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పైన ఆయన పక్కన ఉండే నాయకులపైన కక్ష సాధింపుతోని మొత్తం పోర్టే ఇక అసలు స్మగ్లింగ్కే ఉంది, ఇక పోర్టు బిజినెసే చేయదు, పోర్టులో ఇక వేరే కార్యక్రమాలే జరగవు, మొత్తం స్మగ్లింగే చేద్దాం, తప్పుడు పనులే చేద్దామని ఒక క్రియేట్ చేస్తాను కాకినాడ పోర్ట్ని. ఏదైతే బ్రెజిల్ నుంచి అప్పట్లో మార్చి నెలలో వచ్చిన డ్రై ఈస్ట్ సంధ్య ఆక్వా కంపెనీ వాళ్ళు దిగుమతి చేసుకున్నారు బ్రెజిల్ నుంచి. ఆ డ్రై ఈస్ట్లో డ్రగ్స్ కలిసినాయి అని తెలుగుదేశం పార్టీ మీడియా, చంద్రబాబు నాయుడు గారు అయితే మరీ ఇక ఇంకా దిగజారి లేదు రాష్ట్రాన్ని డ్రగ్స్ మాయం చేసిన అన్నాడు. మరి డ్రగ్స్ మాయం అంటే మొత్తం డ్రగ్సే తింటున్నారు. ఇక 5 కోట్ల మంది డ్రగ్సే తింటున్నారా? ఎడిపోయినాయి మరి డ్రగ్స్ మాయం చేసినవి మొత్తం క్లీన్ చేశారు మీరు వచ్చి. ఇవాళ సిబిఐ ఏం చేసింది, అందులో డ్రగ్స్ లేవు మన లేవు అన్నది. ఇగో ఈ కథ కూడా అదే, ఈ బియ్యం కథ కూడా అదే. కాకినాడ పోర్టు మీద విషం జిమ్ముతున్నారు. మీరు విషం జిమ్మేది జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్సీపీ పైన అనుకుంటున్నారు. కాకినాడ పోర్టు రెప్యుటేషన్ దెబ్బతింటది అనేది ఆయన చెప్తున్నాడు. మీరు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళంటే శిక్షించండి, జైల్లో పెట్టండి, కోర్టుకు తీసుకోండి, రకరకాల చట్ట ప్రకారం ఏదైనా తీసుకోండి. పదే ఒకే విషయాన్ని 10 సార్లు పెట్టి ఇక పోర్టు మూసేయాలనే ఒక క్రియేషన్ చేస్తే అక్కడ ఉన్న వేల మంది ఉపాధి ఏం కావాలి, ఉద్యోగాలు ఏం కావాలి, ఎగుమతులు ఏం కావాలి, రాష్ట్రం యొక్క పెట్టుబడులు ఏం కావాలి, ఇది మర్చిపోయారు. ప్రియుడి కోసం భర్త ప్రాణాలు తీసిందట. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడానికి ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం సోలిశెట్టిపల్లిలో ఈ దారుణం జరిగింది. గోయిందప్ప 38 సంవత్సరాలట పాపం. 15 ఏళ్ల కిందటే గూడుపల్లి మండలం పెదవంక చెందిన మీనాతో వివాహమైంది. పేరు బాగుంది, సినిమా హీరోయిన్ ఉందిగా మీనా లెక్క. వీరికి 2 కుమారులు. ఈ నెల 4 నుంచి భర్తకు కనిపించడం లేదంటూ 5వ తేదీన మీనా భర్త కనిపించడం లేదని 4 నుంచి 5వ తేదీన మీనా రాళ్లబోదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు 2 రోజుల్లోనే కేసులు చేయించారు. బుధవారం భర్త గోవిందప్పతో కలిసి గొర్రెల మేపేందుకు వెళ్ళిన మీనా రాళ్లబోదుగూరు చెందిన ప్రియుడు ఆనంద్ను పిలిపించి గోవిందప్పను హత్య చేసింది. రాయితో తలపై కొట్టి ప్రాణాలు తీశారు. తర్వాత ఆనంద్ మరో వ్యక్తి కలిసి బైక్పై మృతదేహాన్ని తరలించి బీసానత్తం అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. అనంతరం తన భర్త కనిపించడం లేదని గ్రామస్తులను నమ్మించిన మీనా వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది ఎంత బరి తెగించిందో చూడండి. భర్తని ప్రియుడితో కలిసి చంపించి అడవిలో పాతిపెట్టించి మళ్ళా నట తెల్లారిపోయి పోలీసులకి మా భర్త మిస్సింగ్ కనిపించట్లేదని ఫిర్యాదు ఇచ్చిందంట. అవుతుంది, ఉట్టినే ఉంటుందా? పోలీసుడు కనిపెట్టరు. ఉట్టినే నువ్వు మిస్ అయ్యిండు ఇక నాకు దొరకట్లేదంటే నువ్వు చంపేసి ఉట్టినే వదిలేస్తారా ఏంది? వాళ్ళు కాల్ రికార్డులు, ఫోన్ రికార్డులు ఇవన్నీ తీస్తారు కదా. ఫోన్ హిస్టరీ, కాల్ హిస్టరీ తీసి మొత్తం ఆ భాగవతం బయటపెట్టి లోపటేశారట వాడిని, ఆ ప్రియుడిని. ఇది ఎక్కువైతున్నాయి ఈ మధ్యకాలంలో. రైట్, ఇది సాక్షికి సంబంధించి. కేవీ రావు చౌదరి 1000 కోట్లు లబ్ధి పొందారు. భూములు కోల్పోయిన బీసీలు, మత్స్యకారులు నష్టపోయారు. వెంటనే వారిని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి. సీఎం చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు లేఖ రాసినట.
కాకినాడ పోటీ చెందిన కేవీ రావు చౌదరికి వ్యతిరేకంగా టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖాస్త్రం సంధించారు. కేవీ రావు చౌదరికి అనుకూలంగా చంద్రబాబు వ్యవహరిస్తుండగా దాన్ని తప్పు పట్టేలా యనమల నేరుగా ఆయనకే లేఖ రాయడం ఇప్పుడు పెను దుమారం రేపుతుంది. ఇది ఎన్టీఆర్కి ఎన్నుపోటు పోవడం నుంచి ఆ తర్వాత అన్ని సమయాల్లోనూ చంద్రబాబుకు బలమైన మద్దతుదారుగా ఉన్న యనమల రామకృష్ణుడు ఇప్పుడు కేవీ రావు విషయంలో ఆయన వ్యతిరేకించడం రాజకీయ వర్గాలను విస్మయపరిచింది. విస్మయం ఏమీ లేదు ఇందులో. ఇప్పుడు ఈ కాకినాడ పోర్టు సూరు తిరుగుతుంది కదా, ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించిన మీడియా, భజన, వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు బియ్యం స్మగ్లింగ్ నుంచి ఎటేటో తీసిపోయి అసలు కేవీ రావు అనే ఆయన్ని గన్ను పెట్టి బెదిరించి అరబిందో కంపెనీ వాళ్ళకి వాటాలు ఇప్పించిండు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గన్ను పెట్టిండు అన్నట్టు రాశారు. అక్కడ అసలు ఈ కేవీ రావు చేసిన అరాచకాలు, ఈ కేవీ రావు చేసిన దందాలు, అక్కడ పేద మధ్యతరగతి బీసీలు మత్స్యకారులకు చేసిన అన్యాయము, వాళ్ళకి చేసిన మోసాన్ని గురించి యనమల రామకృష్ణుడు డైరెక్ట్గా చంద్రబాబుకు లెటర్ రాసిండు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదో కేవీ రావు చౌదరిని మీరు వెనకేసుకొస్తున్నారు, మరి మీ కులమానే మీ సామాజిక వర్గం కానీ అసలు అది కాదు విషయం. ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు ఇలా మన పార్టీని. ఈ కేవీ రావు చౌదరి కొన్ని వేల కుటుంబాల నుంచి మోసం చేసి వాళ్ళ భూములు మొత్తం గుంజుకొని సరైన నష్టపరిహారం లేదు, కాలుష్యము, వాళ్ళ జీవితాలు నాగం చేసిన, ఉపాధి పోయింది, అన్నీ పోయినాయి. అట్లాంటి ఆయన వెనకేసుకొచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన భజన మీడియా ఏం చేస్తుంది? కేవీ రావు చౌదరి కేవీ రావును బెదిరించిండు, గన్ను పెట్టి తీసుకుండు. అసలు గన్ను పెట్టి పేద ప్రజల భూములు తీసుకుంది ఎవరు? ఈయనట అని యనమల రామకృష్ణుడు గారు చెప్పిండు, లేఖ రాసిండు డైరెక్ట్గా సీఎం గారికి. ఇప్పుడు చెప్పాలి ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు నాయుడు గారు కేవీ రావు చౌదరి పైన గన్ను పెట్టారా, లేకపోతే కేవీ రావు చౌదరే పేద ప్రజల నెత్తిపైన గన్ను పెట్టి భూములు లాక్కొని మళ్ళీ వాటిని వేరే వాళ్ళకి 100 కోట్ల రూపాయలు అమ్ముకుండా జిఎంఆర్కో అరబిందోకో. అసలు అది వదిలేశారు. పేద ప్రజల నుంచి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని సెజుల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని 100,000 ఎకరాలు గుంజుకొని బీసీలు మత్స్యకారులు నేను ఏదో చేస్తా అని చేయకుండా అమ్మేసిండు. 100 కోట్ల రూపాయలు అమ్ముకొని బయటపడ్డాడు. దాన్ని ఇలా అసలు ఆయన్ని దేశపై లోపటేయాల్సిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తాడు? కేవీ రావుని సేవ్ చేసే కార్యక్రమం, కేవీ రావు ఏదో మంచి దేశభక్తుడు అన్నట్టు క్రియేట్ చేస్తాడు. పేద ప్రజలను వదిలేశారు. ఇలా పేద ప్రజల నుంచి రెవల్యూషన్ అవుతున్నాడు. అసలు మమ్మల్ని ముంచిందే కేవీ రావు అయితే కేవీ రావు భజన చేస్తుండేది చంద్రబాబు నాయుడు గారు అనే ఒక ఇంటర్ప్రిటేషన్ వచ్చింది కాబట్టి స్థానికంగా యనమల రామకృష్ణుడు గారికి ఆయన ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి లెటర్ రాసింది. ఇది సాక్షికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. సెకీపై ముందుకేనాట, ఏఆర్ఆర్లో పొందుపరిచిన డిస్కమ్లు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. అధ్యయనం చేస్తున్నాం, అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. అదాని కుంభకోణంలో వివాదాస్పదంగా మారిన సెకీ ఒప్పందంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్ది రోజుల క్రితం చెప్పిన మాటలు ఇవి. అధ్యయన సంగతి ఎలా ఉన్నప్పటికీ 1000 కోట్ల అదాని అవినీతి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న సెకీ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకే వెడుతుంది. రానున్న ఆర్థిక సంవత్సరం కోసం విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కమ్లు సమర్పించిన ఏఆర్ఆర్లో సెకీ నుండి వచ్చే విద్యుత్తును కూడా పరిగణలోకి తీసుకోవడంతో ఈ విషయం స్పష్టమవుతుంది. దేశం వ్యాప్తంగా వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ ఒప్పందాన్ని డిస్కమ్లు తమ ప్రతిపాదనలు పొందుపరచలేవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏఆర్ఆర్లో భాగంగా సమర్పించిన విద్యుత్ కొనుగోలు ధర అంచనాలు, సెకీ నుండి విద్యుత్ వివరాలను డిస్కమ్లు ప్రస్తావించడంతో పాటు సెకీ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది, జాప్యం ఎందుకు జరిగింది, ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది, ఎంత విద్యుత్ తొలి విడతలో వస్తుందన్న అంశాలను డిస్కంలో వివరంగా పేర్కొనడం జరిగిందట. విశేషం, అదాని పేరు ప్రస్తావించకుండా చేశారట, జాగ్రత్త పడ్డరు. వాస్తవం ఇది మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. సెకీ ఒప్పందం కరెక్టా, ఇది రాంగా, రైటా అంటే రాంగ్ కాదు, రైట్ అనేది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ చెబుతుంది. ఇక దానికి ఇలా కూటమి ప్రభుత్వం కూడా నిజమే రైటే అన్నది. నిజంగానే సెకీతో చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగినాయి, అధిక ధర కోడ్ చేశారు, ఎక్కువ యూనిట్కి ఎక్కువ ధర కోడ్ చేశారంటే రద్దు చేసుకోవచ్చు. రద్దు చేసుకునే సవలత్తు ఉంది. ఎందుకంటే యూఎస్లో ఎఫ్ఐఆర్ అయింది. ముడుపులు తీసుకొని ఒప్పందాలు చేసుకున్నాం, ముడుపులు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నాం. ముడుపులు ఇచ్చి చేసుకున్న ఒప్పందం నిలవదు, అది ఏ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం నిలవదు, కాబట్టి రద్దు చేయొచ్చు అనేది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. శర్మ గారు అని మాజీ కేంద్ర కార్యదర్శి చెప్పిండు, రద్దు చేసుకునే వెసులుబాటు ఉంది, ముడుపులు ఇచ్చి చేసుకుండు కాబట్టి ఆ క్లాజ్తో తీసేయచ్చు అని. ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఇట్లాంటి ఛానల్ ఏదైతే భజన చేసే పత్రికలు చంద్రబాబు నాయుడు గారు పదే 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకొని ఒప్పందాలు చేసుకుంటూ అదాని వచ్చి కలిసింది దానికే అన్నారు. మరి ఇదంతా తెలుస్తుంది, ఎందుకు రద్దు చేయట్లేదంటే చేయరు. అదాని పేరును కూడా బలకట్లే చంద్రబాబు నాయుడు గారు. అదాని పేరును కూడా బలకుండా విలేకరులు అడిగితే అధ్యయనం చేస్తున్నాం అంటే ఏంది అధ్యయనం చేసేది? అక్రమం జరిగిందని పుంకాలు రాస్తాను కదా,
తెలుస్తుంది కదా, రద్దు చేస్తే అయిపోయి ఇంకా అధ్యయనం ఏంది దాంట్లో. అంటే ఆడ ఏం జరగలేదు, ఇదంతా మంచిగానే ఉంది, ₹2.49 యూనిట్ కొనటం అనేది మంచి పత్తే, ఇది అద్భుతం అనేది వాళ్ళకి తెలుసు. అది ఏదో రకంగా ఇషం చెమ్మబోయారు, ఆ ఇషం మళ్ళీ వాళ్ళకే కొట్టుకుంది. ఇప్పుడు అడ్డకత్తెరలో పోవచెక్క అయింది, ఎటు పోలేని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు చేసిన ప్రచారానికి సెకీ ఒప్పందం రద్దు కావాలి, రద్దు అయ్యే పరిస్థితి లేదు, రద్దు చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆడ మంచిగానే ఉంది ఒప్పందం. ఇప్పుడు డిఫెన్స్లో పడరు. అందుకే సెకీ ఒప్పందంపై ముందుకే పోతున్నట్ట ప్రభుత్వం. ఎనికిపోయే పరిస్థితి, ఎనికిపోద్దని ఎవడు అనుకోవట్లేదు కూడా. ఎనికిపోయే అవకాశం అవసరం కూడా లేదు ఆడ. తక్కువ ధరకే కోడి చేసిండు జగన్మోహన్ రెడ్డి, అది మంచిదే ఒప్పందం, దాంట్లో డౌట్ లేదు. వీళ్ళు కావాలని ఒక విష ప్రచారం చేశారు, దాంట్లో ఫెయిల్ అయ్యారు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. చక్కదిద్దుతున్నాం, చిక్కీల డబ్బులు గత ప్రభుత్వం ఎగ్గొట్టింది. చక్కదిద్దుతుండట చంద్రబాబు నాయుడు గారు. ఈ అంత సినిమా లేదు, చక్కదిద్దేది లేదు, మన లేదు. ఇది నారాయణ శ్రీ చైతన్యకు ఉపయోగపడే చక్కదిద్దటం అంటారు దీన్ని. ఏం చక్కదిద్దే, ఒకరోజు పోయి స్కూల్లో హడావుడి చేస్తే అయితే. రీసర్వేలో లోపాల పుట్టట, పైలట్ గ్రామం తక్కేళ్లపాడులోనే ఎన్నో తప్పులు, మరి ఎత్తేత్తరా? రీసర్వే తప్పు అని ప్రచారం చేశారు ఎన్నికల ముందు. ఎత్తేత్తరా? అసలు ఆ రీసర్వే చేసేది భూములు గుంజుకోవడానికి అంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రీసర్వే చేయిస్తుండు, మరి ఆయన కూడా భూములు గుంజుకోవడానికి అనేది ప్రజల అనుమానం. ఓట్లు వేయించుకోవడానికి, సీట్ ఎక్కడానికి 100 అబద్ధాలు ఆడారు. ఆడితే అరే ఇవాళ ప్రజలకు మంచి చేయాలిగా అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇక మళ్ళీ రీసర్వేతో లోపాల పుట్ట ఆయన గడిచిపోయే కథ. ఇప్పుడు మీరు చేయండి, ఆ లోపాలు తీసేయండి. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. పెను మార్పులకు నాంది, విద్యా వ్యవస్థను ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఈ పెను మార్పులు ఇవన్నీ ఉట్టి స్టేట్మెంట్లు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు నారా లోకేష్ గారు ఒకరోజు పోయి ఏడో క్లాసులో కూర్చొని పాఠాలు చెప్తే పెను మార్పులు రావు. పెను మార్పులు రావాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు వేరు, మీరు చేస్తున్నది వేరు. ఇది కాదు పెను మార్పులు రావటం. పెను మార్పులు రావాలంటే ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో సిలబస్ను పెట్టాలి, ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, టోఫెల్కి ప్రిపేర్ చేయించాలి, ఇంగ్లీష్లో పిల్లలు మాట్లాడేటట్టు చేయాలి. ఇదంతా చేయాలంటే పేద ప్రజలు స్కూల్కి ముందు పిల్లలను పంపాలంటే మీరు ఏదో తల్లికి వందనం అని పెట్టారు అమ్మఒడిని, అట్లాంటిది పెట్టాలి. వాళ్ళకి ఎప్పటికప్పుడు పిల్లలకి ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే పెను మార్పులు అవుతాయి. దీంతోపాటు ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళ పేరుతో, కార్పొరేట్ స్కూళ్ళ పేరుతో నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు చేస్తున్న నిలువు దోపిడిని అరికట్టాలి. మీ క్యాబినెట్లోనే నారాయణ పెట్టుకొని నారాయణ విద్యా సంస్థలు దోపిడీ చేస్తుంటే మీరేం పెను మార్పులు తెస్తారు? మీ క్యాబినెట్లో ఇవాళ దోపిడీ చేస్తున్న నారాయణ ఉన్నాడు. నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ ఉండు. ఆయన టెక్నికల్గా నేను అందులో లేనంటాడు అనొచ్చు. ఆయన పేరుతోనే ఇవ్వాలని ఆయన పెట్టినా అది అందరూ తెలిసిందే. అక్షర సత్యం, దాంట్లో ఒక అక్షరం కూడా తేడా ఉండదు. ఆయన దోపిడీ ఏందో అడగండి ఫస్ట్. ఆయన ఎన్ని కోట్లు దోపిడీ చేస్తాడు, బస్తాలు డబ్బులు ఎట్లా సంపాదిస్తుండు పిల్లల ఫీజుల పేరుతోని, దాన్ని ఎట్లా అరికట్టాలో చూడండి ఫస్ట్. అప్పుడు సమూలమైన మార్పులు వస్తాయి, విప్లవాలు వస్తాయి, మార్పులకు నాంది పలికినట్టు అయింది. ఆయనేమో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తారు, బస్తాలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమో పెద్ద పేజీలతోనే యాడ్లు ఇస్తాయి. ఇక నారాయణ, శ్రీ చైతన్య మించిన ఈ దేశంలో లేవు. అద్భుతమైన ర్యాంకులు 1, 2, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 10 అని ఒక దంపుడే వస్తాయి. వీళ్ళేమో డబ్బుల కోసం వీళ్ళు రాయరు వార్తలు, యాడ్ల కోసం. మీరేమో మీ క్యాబినెట్లో ఉండగాట్టి మీరు మాట్లాడరు. ఇంకేడొస్తుంది? సమూలమైన మార్పులు ఏడ నుంచి వస్తాయి విద్యా వ్యవస్థలో? మొత్తం విద్యా వ్యవస్థని ఇలా గుప్పెట్లో పెట్టుకుంటున్న నారాయణ, శ్రీ చైతన్య. ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూడా అలా గుప్పెట్లో పెట్టుకున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థని, ప్రభుత్వ స్కూళ్ళని ఎట్లా నిర్వీర్యం చేయాలనేది వాళ్ళకి తెలుసు. అది చేస్తుంటే మీరు ఒకరోజు పోయి నేను సమూలమైన మార్పులకు నాంది పలికిన అంటే నాంది అది కాదు. నారాయణ, శ్రీ చైతన్యాన్ని కంట్రోల్ చేయండి. మీరు చేయరు, ఎందుకంటే మీ పక్కనే ఉంటాడు ఆయన. ఇది ఈనాడుకు సంబంధించి. దిశ పేపర్. ఏటా డిఎస్సి వేస్తారట, ఎప్పటికప్పుడు టీచర్లు రిక్రూట్ చేస్తాం. వచ్చే జూన్ నాటికి మెగా డిఎస్సి పూర్తి, స్కూళ్ళ భవనాల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. బాపట్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు మంత్రి లోకేష్తో కలిసి హాజరు. స్కూళ్లలో జాబ్ మేళాలు తప్ప ఏ కార్యక్రమాలు వద్దు. ఏటానట డిఎస్సి వేస్తారట. అయిపోయాక ఏటా డిఎస్సి వేస్తే బడి వచ్చిన పంతులు అందరూ వస్తారు, చదువు వచ్చినట్టే అని ఈయన క్రియేట్ చేస్తాను. ఏటా డిఎస్సి వేయాలి. వేయటంతో పాటు వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంగ్లీష్ మీడియం డెవలప్ చేయాలి, అసలు స్కూల్లో సరైన మౌలిక వసతులు కల్పించాలి.
తాగటానికి నీళ్ళు లేని స్కూళ్ళు ఉన్నాయి, టాయిలెట్ లేని స్కూళ్ళు ఉన్నాయి, బ్లాక్ బోర్డు లేని స్కూళ్ళు ఉన్నాయి. అట్లాంటివన్నీ డెవలప్ చేయాలి. ఉట్టినే నేను డిఎస్సీ చేసిన కాబట్టి అయిపోయింది, అద్భుతాలు జరుగుతాయి అంటే జరగవు. విజయమ్మకి వైసీపీ పగ్గాలు అప్పగించాలి, జగన్కు విజయసాయిరెడ్డి ఆ సలహా ఇవ్వాలి. మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ త్వరలో పార్టీ మారతానని వెల్లడి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి వైసీపీ అధినేత జగన్కు అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఎందరో కీలక నేతలు పార్టీని విడిచిపెట్టేశారు. మరికొందరు ఇతర పార్టీలు చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీ హయాంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ కూడా తాజాగా గళమిప్పారు. ప్రజలు నమ్మకం కోల్పోయిన జగన్ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. వైసీపీ పగ్గాలను విజయమ్మకు అప్పగించాలని సూచించారు. ఓటమి తర్వాత కూడా వైసీపీ బుద్ధి మారడం లేదని ఎద్దేవా చేశారు. మహిళా కమిషన్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యం ప్రభుత్వం అప్పుడు ఉన్నారు. ఆమె వాసిరెడ్డి పద్మ ఒక కొత్త విషయాన్ని చెప్పారు. విజయమ్మ కట్ట వైసీపీ పగ్గాలు అప్పగించాలట అని చెప్తుంది. అది ఒక వార్త. ఇంకోటి, టీడీపీలోకి ఆళ్ల నాని చంద్రబాబును కలిసేందుకు మాజీ డిప్యూటీ సీఎం ప్రయత్నం చేస్తుండట. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ శ్రేణులు రసవత్తంగా మారిన ఏలూరు రాజకీయం రసవత్తరంగా మారిందట. ఒక వారం రోజులుగా టీడీపీలోకి పోతాడు ఆళ్ల నాని అంటున్నారు. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఆయన్ని కలిసి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. కలిసేదానికి ప్రయత్నం చేస్తున్నట. ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని లోకల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారట. ఆయన ఎట చేర్చుకుంటామని. మొత్తానికి అది ఒకటి నడుస్తుంది. రైట్, ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.